హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్యాలీఫ్లవర్తో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేనైతే తొందరగా అయిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. మనకి హడావిడి ఉన్నప్పుడు లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీస్ ఫాలో అయితే మనకి పని తగ్గుతుంది, తొందరగా లంచ్ ప్రిపేర్ అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ ముక్కనైతే వేసుకున్నాను, సన్నగా తరుక్కొని. ఒక మీడియం సైజు గల ఉల్లిపాయని, అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ని మనం వేయించుకోవాలండి. ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ని మనం ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే చూస్తున్నాను కదా, క్యాలీఫ్లవర్ని అయితే ఒక సగం క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి, పెద్దగా ఉండే. అందులో సగం తీసుకొని ఇలా పీసెస్లా చేసుకొని ఉడికించుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకొని మనం ఈ విధంగా కలుపుకుంటే ఈజీ ప్రాసెస్లో క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక పక్కన పోపు పెట్టుకొని ఒక పక్కన క్యాలీఫ్లవర్ ఉడికించుకొని మనం ఇందులో వేసుకున్నా కానీ సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ ఉప్పు కారం చూసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉడకబెట్టాం కాబట్టి క్యాలీఫ్లవర్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకుంటే ఫ్రై అయిపోతుంది. చివర్లోకి ఇక్కడ నేనైతే కొంచెం అంత ధనియా పౌడర్, అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి పచ్చిమిర్చి కూడా బాక్స్లో వెళ్ళకుండా ఇలా మనము పేస్ట్ వేసుకుంటే వాళ్ళకి పచ్చిమిర్చి అనేది నోటికి తగలదు కాబట్టి ఈ విధంగా చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.